ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే మీరు ఓవర్ థింక్ చేస్తారు. వాళ్ళు ఇంకొకరితో క్లోజ్గా ఉంటే ఇన్సెక్యూరిటీ వస్తుంది. వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్తారేమో అని మీకు భయం వేస్తుంది. అప్పుడు మనం అనుకుంటాము, నేను వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాను అని. కానీ ఒకసారి ఆలోచించారు, ఇది నిజంగా ప్రేమ లేకపోతే అటాచ్మెంటా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ మన ఎమోషనల్ లైఫ్ మీద దాని ఇంపాక్ట్ చాలా పెద్దది. ముందు లవ్ అంటే ఏంటో చూద్దాం. లవ్ అంటే నువ్వు నా జీవితంలో ఉండాలి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కాదు. లవ్ అంటే నువ్వు నా జీవితంలో ఉండడం నాకు ఇష్టం, కానీ నువ్వు నీ వ్యక్తిత్వంతో, నీ ఫ్రీడంతో, నీ లైఫ్తో ఉండడాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. లవ్లో కేర్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, ముఖ్యంగా ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీకు నచ్చినట్టే ఉండాలని పోషన్ చేయరు. వాళ్ళను మార్చి ప్రేమించడం కాదు, వాళ్ళు ఎవరో అర్థం చేసుకొని ప్రేమించడం. మరి అటాచ్మెంట్ అంటే, అటాచ్మెంట్లో మనకి ఆ వ్యక్తి పైన స్ట్రాంగ్ ఎమోషనల్ డిపెండెన్స్ ఏర్పడుతుంది. వాళ్ళు మాట్లాడితే మన మూడ్ బాగుంటుంది, వాళ్ళు మాట్లాడకపోతే మన మూడ్ మొత్తం మారిపోతుంది. వాళ్ళు అటెన్షన్ ఇస్తే మనకి మన వాల్యూ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు దూరంగా ఉంటే నేను వాళ్ళకి ఇంపార్టెంట్ కాదా అనే ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది. అక్కడ మనం వ్యక్తిని మాత్రమే కాదు, వాళ్ళు మనకిచ్చే ఫీలింగ్స్ని కూడా పట్టుకొని ఉంటాం. లవ్ అంటుంది నేను నిన్ను నమ్ముతున్నాను అని. అటాచ్మెంట్ అంటుంది నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలిసి ఉండాలి. మీ పార్ట్నర్ ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకు ఆన్లైన్లో ఉన్నా నాకు మెసేజ్ చేయట్లేదు, ప్రతి విషయానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇది కేర్లా అనిపించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అది ఇన్సెక్యూరిటీ కావచ్చు.